విధాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం. జ్యోతిష్ శాస్త్రంలో 8వ స్థానం ఆయుష్ను సూచిస్తుంది. మరి ఆయుష్ స్థానానికి రాహుకేతువులకి ఉన్నటువంటి సంబంధాన్ని మనం ఈ వీడియోలో చూద్దాం. అష్టమ స్థానంలో రాహువు కేతువు ఉన్నప్పుడు దీర్ఘాయుష్ ఉంటుందా అనేటువంటి భయం కొంతమందికి ఉంటుంది. ఈ విషయం గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అష్టమ స్థానంతో పాటు ద్వితీయ స్థానం కూడా మారక స్థానంలో ఉన్నప్పుడు కేతువు 8వ స్థానంలో ఉంటుందన్నమాట. అంటే కేతువు 2వ స్థానంలో ఉన్నప్పుడు రాహువు 8వ స్థానంలో ఉంటాడు. అంటే రాహువు అష్టమ స్థానంలో ఉన్నప్పుడు ఆయుష్ తీరిపోతుందా అని సందేహం వస్తే దీనికి కొన్ని నియమాలు ఉన్నాయి. 60 సంవత్సరాలు దాటిన తర్వాత రాహు అష్టమ స్థానంలో ఉండి ఆ దశ వస్తే ఆయుష్ ప్రమాదంలో ఉన్నట్టు భావించాలి. రాహు దశాకాలం 18 సంవత్సరాలు, కేతు దశాకాలం 7 సంవత్సరాలు. అంటే జాతకుడు 40 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు రాహు దశాకాలం వస్తే 50% ఆయుష్ ప్రమాదంలో ఉన్నట్టు. అదే జాతకుడు 20 సంవత్సరాల వయసులో ఉండి రాహు దశకాలం వస్తే ఆయుష్ 25% ఆయుష్ ప్రమాదంలో ఉన్నట్టు. అయితే దీనికి కొన్ని నియమాలు ఉంటాయి. పాపగ్రహ స్థానాలైనటువంటి మేషం, సింహం, వృశ్చికం, మకరం, కుంభం ఈ స్థానాలు అష్టమ స్థానాలుగా ఉన్నప్పుడు రాహుకేతులు అక్కడ ఉండి దశ నడిపిస్తే మాత్రం ఆయుష్ భంగం కలిగే అవకాశం ఉంటుంది. ఇవి కాకుండా వేరే స్థానాలు అష్టమ స్థానాలు అయితే ఆయుష్కి అంత ప్రమాదం ఉండదు. మరి అష్టమాధిపతి ఆయుష్కారకుడు శని భగవానుడు బలంగా ఉన్నప్పుడు కూడా ఆయుష్కి ప్రమాదం ఉండదు. రాహుకేతువులు అష్టమ స్థానంలో ఉండి జాతకుడి యొక్క ఆయుష్ను తగ్గించాలి అంటే కనుక ఏంటంటే కొన్ని నియమాలు ఉంటాయి. అష్టమాధిపతి కానీ శని భగవానుడు కానీ బలంగా ఉండాలన్నమాట. రాహుకేతువులు ఆయుష్ని ఏమీ చేయలేరు. రాహుకేతువులు ఉన్న స్థానము శుభగ్రహ స్థానాలైనప్పుడు కూడా ఆయుష్కి ఎలాంటి ప్రమాదము ఉండదు. మరి రాహుకేతువులు గురు దృష్టి ఉన్నప్పుడు కూడా రాహుకేతువులు ఏమి చేయరు. అలాగే రాహుకేతువులు అష్టమంలో పాప స్థానాల్లో ఉండి 60 సంవత్సరాలు పైబడ్డ వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండాలి. 40 సంవత్సరాల వయసు ఉండి రాహుకేతువులు అష్టమంలో ఉండి దశ నడుస్తుంటే 50%, 20 సంవత్సరాల వాళ్ళకి 25% ప్రమాదం ఉన్నట్టు తప్ప అంత ఉండగానే మనకి ఆయుష్ తీరిపోతుంది అని ఏమీ ఉండదు. మరి శని భగవానుడు స్వక్షేత్రంలో కానీ ఉచ్చస్థితిలో కానీ బలంగా ఉన్నప్పుడు ఆయుష్ నుండి భయపడవలసిన పని అసలే లేదు. గురువు కానీ శుక్రుడు కానీ శుక్లపక్ష చంద్రుడు కానీ రాహుకేతుల్ని చూస్తూ ఉంటే కనుక రాహుకేతుల ఆయుష్ ఎటువంటి సమస్య ఇవ్వరు. బుధుడు స్వక్షేత్రంలో ఉండి ఉచ్చస్థితిలో మూల త్రికోణంలో దిగ్బలం పొందినప్పుడు కానీ రాహుకేతుల వలన ఆయుష్కి బలము ప్రమాదం ఏమీ ఉండదు. శుభగ్రహాలు బలహీనపడి రాహుకేతులు బలం పొందినప్పుడు జాతకుడు ఆయుష్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నమస్తే.